జరిపి శాశ్వతంగా సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన హైదరాబాద్ ప్రజా దర్బార్లో మంత్రి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో పేద ప్రజలు ఎంతో నష్టపోయారని, వారందరికీ త్వరలో న్యాయం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు చేపట్టి గత ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ప్రభుత్వ అధికారులే కాకుండా వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులతో ప్రజల యొక్క సమస్యలపై ఇక్కడ అర్జీలు స్వీకరించడం జరుగుతూ ఉంది. వినూత్నంగా గత ప్రభుత్వాలతో పోలిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనే, మంత్రులు అయితేనే, ప్రజాప్రతినిధులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తమ తమ నియోజకవర్గాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో పాలకులు చేసిన దౌర్భాగ్యమైన పనులకు లక్షలాది మంది రైతులు అయితేనే, ఎవరైతే భూములు కోల్పోయారో, ఎవరైతే ఆన్లైన్ రికార్డులలో ట్యాంపర్ చేయబడ్డాయో, ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా పరిధిలోకి వస్తే రాష్ట్రం అంతా మన వైపే చూస్తూ ఉంది. మదనపల్లిలో జరిగిన సంఘటన ఇప్పటికీ మన కళ్ళల్లో కనపడుతూనే ఉంది. వందలాది కాదు వేలాది ఎకరాల్లో ఫ్రీ హోల్డ్ చేసి తమ అనుయాయులకు, తమ కుటుంబాలకు, అలాగే పార్టీ సభ్యులకు కట్టబెట్టారు గత ప్రభుత్వం.